ఆ ఉమ్మడి జిల్లా బాధ్యతల్ని ఆ సీనియర్ ఎమ్మెల్యే భుజాలపై పెట్టాలని అధికార పార్టీ భావిస్తోందా? 6 ఆ జిల్లాలోని ప్రతి గల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని, ఎన్నిక ఏదైనా హస్తం పార్టీనే విజయం వరించాలని హైకమాండ్ డిసైడ్ అయిందట. అయితే అదంతా ఆషామాషి వ్యవహారం కాదని, సత్తా ఉన్న నాయకుడికి జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తేనే అది సాధ్యమని ఓ నిర్ణయానికి వచ్చారట. ఆ సీనియర్ ఎమ్మెల్యే అయితేనే ఈ బాధ్యతలకి న్యాయం చేయగలరని అధిష్టానం ఫిక్స్ అయిందట కూడా. తనకు పదవులు రాకపోయినా కాంగ్రెస్ అంటే ప్రాణమిచ్చే ఆ ఎమ్మెల్యేకు ఉమ్మడి జిల్లాలో పార్టీని కాపాడే బాధ్యతలు అప్పగించి తీరాల్సిందే అని కాంగ్రెస్ ప్రజలు నిర్ణయం కూడా తీసుకున్నారట. ఇంతకీ ఎవరా నేత మరి? విపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి విధేయత, పదవులు రాకపోయినా 3 రంగుల జెండానే అజెండా, పార్టీ అంటే ప్రాణమిచ్చే నేత. ఉమ్మడి ఆదిలాబాద్లో పార్టీని కాపాడే బాధ్యతలు కాంగ్రెస్ కట్టప్ప. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం తూర్పున ఉన్న మంచిర్యాల జిల్లా తప్ప మిగిలిన 4 జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందట. సరిహద్దు జిల్లాల్లో మహారాష్ట్ర ప్రభావమో, హిందూ ఐక్యత రాగమో కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. ఆసిఫాబాద్, బోధ్ నియోజకవర్గాల్లో మాత్రం కారు పార్టీ సత్తా చాటింది. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే గులాబీ వికసించకపోగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు కూడా షాక్ ఇస్తూ ఎంపీ సీటును కమలం పార్టీ ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి నెలకొనడంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ చతికిలపడినట్టు అయిందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కేడర్ లేదా అంటే గల్లీ గల్లీలో పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలకు కొదవే లేదంటారు. అయితే కేడర్ను ముందుకు నడిపించాల్సిన లీడర్ లేకపోవడంతోనే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ డీలా పడిందని కార్యకర్తలు వాపోతున్నారట. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గడ్డు పరిస్థితి తప్పదని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారట. దీంతో కరుడుగట్టిన కాంగ్రెస్ వాది మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించారట. అధిష్టానం ఆదేశిస్తే ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో అయినా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తారనే పేరు తెచ్చుకున్నారు ప్రేమసాగర్ రావు. భారీ బహిరంగ సభలను సక్సెస్ చేసి పార్టీ ప్రతిష్టను పెంచడంలో ఆయనకు సాటి లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి. అలాంటి తనకు తొలి కేబినెట్లోనే మంత్రిగా అవకాశం దక్కుతుందని ఆయన భావించినా నిరాశే ఎదురైందట. పదవులు రాకపోయినా నికార్సైన కాంగ్రెస్ వాదిగానే ఆయన కొనసాగుతున్నారు. దీంతో ప్రేమసాగర్ రావుకు అదనపు బాధ్యతలు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించిందట. ఇంద్రవెల్లి దండోర సభ మొదలు కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ లో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక బహిరంగ సభ వరకు వరుసగా 4 భారీ బహిరంగ సభల బాధ్యతలను భుజాలపై వేసుకుని సూపర్ సక్సెస్ చేశారనే పేరును ప్రేమసాగర్ రావు తెచ్చుకున్నారు. కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ లో జరిగిన బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయడమే కాకుండా 3 జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి సభను విజయవంతం చేశారని ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్పటి అధికార బీఆర్ఎస్ ని ఎదిరించి మరీ కాంగ్రెస్ క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకున్న నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన పార్టీ కోసం ఇంత చేసినా కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో ప్రేమసాగర్ రావుకు పదవులు ఇవ్వలేదని, ఆయనను మంత్రి చేయలేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట. అయితే కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడి 6 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రేమసాగర్ రావు కోలుకోగానే మళ్లీ పార్టీ జెండా పట్టి జనంలోకి వెళ్లారు. కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ కు భారీ విజయాన్ని అందించారు. అక్కడ తన ఏకఛత్రాధిపత్యాన్ని మరోసారి చాటారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న సమయంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కఠిన పరీక్షలను కాంగ్రెస్ ఎదుర్కొంటోందట. జిల్లాలో రైతుల కష్టాలు, ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్న ఆందోళనలతో అధికార పార్టీ ఇరకాటంలో పడిందట. ఈ సమయంలో పార్టీని కాపాడుకోవడం, సమస్యల సుడిగుండంలో నుంచి పార్టీని గట్టెక్కించడం, కార్యకర్తలకు అండగా నిలిచే నాయకత్వం అత్యవసరంగా మారిందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ బాధ్యతలను ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు అప్పగించాలని అధిష్టానం భావిస్తోందట. దీనిలో భాగంగా ముందుగా కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా బాధ్యతలు అప్పగించి జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చేలా చెయ్యాలని హైకమాండ్ సూచనప్రాయంగా ప్రేమసాగర్ రావును ఆదేశించిందట. అధిష్టానం ఆదేశించడమే ఆలస్యం. పార్టీని సెట్ రైట్ చేసేందుకు రంగంలోకి దిగారట ప్రేమసాగర్ రావు.
అయితే ప్రేమ్ సాగర్ అనుచరగణం మాత్రం ఉమ్మడి జిల్లాలో పార్టీని కాపాడే బాధ్యతలతో పాటు తమ నేతకు మంత్రి పదవి కట్టబెడితే బాగుంటుందని హైకమాండ్ కు విజ్ఞప్తి చేస్తున్నారట. ఇక గతంలోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ కు కేబినెట్ హోదా కల్పించినా ఆయన ఆ బాధ్యతలు స్వీకరించలేదు. అయితే అధిష్టానం మాత్రం ఆయనను కార్పొరేషన్ చైర్మన్ హోదాలోనే గౌరవిస్తుండటంతో మంత్రి పదవి వస్తుందా రాదా అనే చర్చ కూడా నడుస్తోందట. కొమురం భీం జిల్లాలో బహిరంగ సభకు హాజరయ్యాక ప్రేమ్ సాగర్ రావు నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతంపై హర్షం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే క్యాడర్ డబుల్ జోష్లో ఉందట. ఆయనకు మంత్రి పదవి దక్కితే ఆనందం రెట్టింపు అవుతుందని, కాంగ్రెస్ క్యాడర్ మరింత ఉత్సాహంగా పనిచేస్తారనే టాక్ నడుస్తోంది. మరి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది? పార్టీని కాపాడే బాధ్యతలతోనే సరిపెడుతుందా? ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి కట్టబెడుతుందా అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఒంగోలులో జనసేన విందు సమావేశాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయా? కార్పొరేషన్ మేయర్ సీట్ కోసం జనసేన నేతలు వ్యూహాలు పన్నుతున్నారా? ఈ విందు భేటీకి మాజీ మంత్రి బాలినేని రాకతో రాజకీయంగా కాక మరింత పెరిగిందట. అయితే మేయర్ సీట్ ని జనసేన తన్నుకుపోతానంటే తెలుగు తమ్ముళ్లు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళు కూడా మేయర్ సీట్ పై కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారట. ఒంగోలు మేయర్ పీఠం కోసం ఇప్పటి నుంచే రెండు పార్టీల నేతలు ఒంగోలు గిత్తల్లా కొమ్ములు విసురుతూ దమ్ములు కూడా చూపిస్తున్నారట. కూటమిలో పెద్దన్నలుగా జనసేన వ్యూహాలకి టీడీపీ నేతలు ఎలా చెక్పెట్టబోతున్నారు? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని వ్యూహంతో ముందుకు సాగుతున్నారా? ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయంట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. అయితే మేయర్ సీటు కోసం కూటమిలో టీడీపీ జనసేన పార్టీల నేతలు సిగపట్లు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ నుంచి మేయర్ పదవి కోసం పలువురు కాపు నేతలు ఖర్చీఫ్లు వేసి కూర్చున్నారట. అయితే మేయర్ సీటుపై టీడీపీ నేతలు ఖర్చీఫ్లేస్తే జనసేన కాపు నేతలు ఏకంగా కండువాలే వేస్తున్నారట. మేయర్ సీటు కోసం అటు టీడీపీ నేతలు ఇటు జనసేన నేతలు పోటీ పడుతున్నారట. ఇరు పార్టీల నేతలు పోటీ పడుతుండటంతో మేయర్ సీటు కోసం హాట్ ఫైట్ మొదలైంది. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఈసారి మేయర్ సీటు కోసం అధికార కూటమి పార్టీ నుంచి ఓ 10 మంది నేతలు క్యూలో ఉన్నారట. ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన మేయర్ పదవిని ఈసారి ఓసీ జనరల్ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో పలువురు నేతలు అన్ని రకాలుగా వనరులు సమకూర్చుకుని పోటీకి సై అంటున్నారు. క్యాస్ట్ ఈక్వెషన్స్ లో మేయర్ సీటు తమకే దక్కుతుందని ఇంకొంతమంది ధీమాగా ఉన్నారు. అయితే ఈసారి ఒంగోలు నగర్ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోందట. దీనిలో భాగంగా జనసేన కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిని పలువురు మాజీ కార్పొరేటర్లు కలిశారు. ఈసారి ఎన్నికల్లో కూటమి నుంచి ఒంగోలు మేయర్ పదవిని జనసేనలోని కాపు సామాజిక వర్గానికి కేటాయించేలా అధిష్టానం దగ్గర ప్రతిపాదన పెట్టాలని కోరారంట. ఈ నేపథ్యంలోనే బాలినేని ప్రధాన అనుచరుడిగా ఉన్న జనసేన కాపు నాయకుడు గొర్రెపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విందు భేటీకి బాలినేనిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో పలువురు జనసేన కార్పొరేటర్లు కాపు నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తున్న కాపు సామాజిక వర్గానికి మేయర్ పదవిని కేటాయించాలని బాలినేనికి వాళ్లంతా విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా ఒంగోలు మేయర్ పదవికి పోటీ చేసేందుకు జనసేన నుంచి తాను రెడీగా ఉన్నట్లు బాలినేనికి గొర్రెపాటి తెలిపారట. గొర్రెపాటి శ్రీనివాసరావు ప్రతిపాదనని జనసేన అధిష్టానానికి తెలియజేస్తారని, ఎవరిని ఎంపిక చేయాలో, ఏ స్థానం ఎవరికి కేటాయించాలో అంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని బాలినేని చెప్పారట. ఒంగోలు మేయర్ పదవిని కూటమి తరపున జనసేనకు కేటాయిస్తే ఇప్పటికే మేయర్ పదవి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఏంటనేది $1 మిలియన్ క్వశ్చన్. జనసేన ప్రతిపాదనని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎత్తుకి పై ఎత్తులు వేస్తున్నారని లోకల్ టాక్. జనసేన కాపు నేత వ్యూహాన్ని అడ్డుకునేందుకు తమ పార్టీలోని కాపు నేతకు మేయర్ పదవిని కేటాయించాలన్న ఎత్తుగడతో టీడీపీ నేతలు ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ ముందుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో టీడీపీ జనసేన పార్టీలోని కాపు నేతలు మేయర్ పదవి కోసం సిగ్గపట్లు పట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటి నుంచే ఒంగోలు మేయర్ పదవిపై కూటమిలో కుంపటి రగులుతోందట. ఈ మ్యాటర్ టీడీపీ జనసేన నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా తయారైందట. రాజ్యసభ సీట్ల కోసం రాయలసీమ గళం విప్పుతోంది.
సీమకు న్యాయం చేయాలని అక్కడి టీడీపీ నేతలు కోరుతున్నారట. సీమకు కూడా రాజ్యసభ సీట్లు కేటాయించాలని చంద్రబాబుకు అర్జీలు కూడా పెట్టుకుంటున్నారట. రాయలసీమలో వైసీపీ కంచుకోటల్ని బద్దలు కొట్టాం, ఈసారైనా రాజ్యసభకి సీమ నేతలను పంపించండి ప్లీజ్ అని అధినేతను అర్జిస్తున్నారట. కూటమి సర్కార్ నుంచి ఈ విన్నపాలు వెళ్తున్నాయట. ఇక కూటమి సర్కార్ ఏర్పడ్డ తర్వాత రాయలసీమ నేతలకి ఇంతవరకు న్యాయం జరగలేదని, ఇప్పుడైనా సీమ పెద్దల సభకు పంపించాలంటూ చంద్రబాబు చెవిలో జోరీగలా రొద పెడుతున్నారట. ఇంతకీ వాళ్ళ కల నెరవేరనా మరి? రాజ్యసభ వాటాలో సీమ కోట. చంద్రబాబు చుట్టూ నేతల ప్రదక్షిణలు. పెద్దల సభకు పంపించాలని విన్నపాలు. సీమ టీడీపీ నేతల మధ్య పోటీ. రాయలసీమ ప్రాంతంలో మొత్తం 55 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కర్నూలులో 14, కడపలో 10, అనంతపురంలో 14, చిత్తూరులో 14 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక నెల్లూరుకు చెందిన వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు అసెంబ్లీ స్థానాలతో కలిపి ఈ ఫిగర్ 55కు చేరుతుంది. గత ఎన్నికల్లో ఈ 55 అసెంబ్లీ స్థానాల్లో కూటమి ఏకంగా 48 సీట్లు గెలుచుకుంది. వైసీపీ తమ కంచుకోటగా భావించే రాయలసీమలో ఆ పార్టీ ఈసారి కేవలం 7 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఈ 48 స్థానాల్లో టీడీపీ 42 గెలిస్తే మిగిలిన 6 సీట్లలో జనసేన, బీజేపీ గెలిచాయి. ఈ ప్రాతిపదికన రాయలసీమ నేతలకు రాజ్యసభ సీట్ల కేటాయింపులో సముచిత స్థానం ఇవ్వాలని సీమ టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు తమ మనసులోని మాట చెప్పేశారట. ముఖ్యంగా ఈ మ్యాటర్లో కడప నేతలు ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ జెండా ఎగరేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 సీట్లలో కూటమి విజయం సాధించింది. రాజ్యసభ సీట్లకు సంబంధించి గతంలో కడప జిల్లాకు టీడీపీ పెద్దపీట వేసింది. అప్పట్లో టీడీపీలో ఉన్న తులసిరెడ్డి, మైసూరారెడ్డి, సీఎం రమేష్ లాంటి వారికి రాజ్యసభ స్థానాలను కేటాయించింది. ఇక సీమ నేతలకు ఎమ్మెల్సీ స్థానాలను కూడా పెద్ద ఎత్తునిచ్చింది. అయితే దాని వెనుక ఒక రాజకీయ కారణం ఉందని చెబుతారు. కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. అలాంటి జిల్లాలో టీడీపీ ప్రాబల్యం తగ్గకూడదనే ఉద్దేశంతో అక్కడి నుంచి చాలా మంది నేతలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను చంద్రబాబు కట్టబెట్టారని చెబుతారు. ఈసారి కూడా కూటమికి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన రాయలసీమలో స్థానిక టీడీపీ నేతలకు రాజ్యసభ సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తే పార్టీ అక్కడ మరింత బలపడే అవకాశం ఉంది అంటున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ అధికారంలో లేని సమయంలో రాయలసీమలో పార్టీని కాపాడిన నేతలను పరిగణనలోకి తీసుకోవాలని సైకిల్ నేతలు తమ వాదన వినిపిస్తున్నారట. కడప టీడీపీ మాజీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు కర్నూలు, అనంతపురానికి చెందిన 2-3 నేతలు రాజ్యసభ రేసులో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. రాజ్యసభ స్థానాలకు సంబంధించి సీమ నేతలకు సముచిత స్థానం దక్కుతుందా లేదా అనే దానిపై స్థానిక నేతల్లో చర్చ జరుగుతోందట. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే దీనిపై ఒక క్లారిటీకొచ్చారని, పెద్దల సభకు ఎవరిని పంపించాలన్న లిస్టు బయటకు రావడమే తరువాయి అని అంటున్నాయట టీడీపీ వర్గాలు. తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్ పెంచింది. ఈసారి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలుపే లక్ష్యంగా గులాబీ దండు అడుగులు వేస్తోంది. దీనికోసం కసరత్తులు కూడా మొదలెట్టేసింది. గ్రాడ్యుయేట్ ఓటర్స్లో పట్టు పెంచుకునేందుకు జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణకి కార్ పార్టీ సన్నాహాలు కూడా ప్రారంభించేసింది. పట్టభద్రుల నియోజకవర్గంలో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోందట. ఇంతకీ ఈసారి ఎలాంటి స్ట్రాటజీతో గులాబీ గుబాలించాలని చూస్తోంది? పట్టభద్రుల ఎమ్మెల్సీపై బీఆర్ఎస్ ఫోకస్. 2027 మార్చిలో పూర్తి కానున్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం. నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్. గ్రాడ్యుయేట్స్ ను ఆకర్షించేందుకు గులాబీ కసరత్తులు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తెలంగాణ శాసనమండలిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ పట్టభద్రుల నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయి. విద్యావంతుల ఓటు బ్యాంక్ అధికంగా ఉండటంతో పాటు ఈ స్థానం ఫలితం రాష్ట్ర రాజకీయాలకు అద్దం పడుతుందని
పొలిటికల్ సర్కిల్స్ భావిస్తూ ఉంటాయి. విద్యావంతులు, ఉద్యోగులు, యువత అభిప్రాయాలను ప్రతిబింబించే పట్టభద్రుల నియోజకవర్గం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎమ్మెల్సీ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెడతాయి. ఈ నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలు వస్తాయి. 2024 ఉప ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో సుమారు 4.6 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ నమోదయ్యారు. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ నుండి గులాబీ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. రెండోసారి కూడా బీఆర్ఎస్ నుండి పల్లాకే ఆ పార్టీ అధినేత అవకాశం కల్పించారు. దీంతో 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లోనూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. అప్పటి నుండి 2 ఏళ్ల 9 నెలల పాటు శాసనమండలి సభ్యుడిగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుండి ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి పల్లా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2024లో జరిగిన ఉప ఎన్నికలో ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మధ్య జరిగింది. ఆ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, నిరుద్యోగ సమస్యపై తీన్మార్ మల్లన్న చేసిన పోరాటం, బీసీ వాదాన్ని జనంలోకి తీసుకువెళ్లడంతో ఆయన విజయం నల్లేరు మీద నడకలా సాగింది. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పదవీకాలం 2027 మార్చితో పూర్తవుతుంది. దీంతో ఇప్పటి నుండే నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఈ పట్టభద్రుల నియోజకవర్గంపై దృష్టి సారించిన బీఆర్ఎస్ ముందస్తుగా కసరత్తులు షురూ చేసిందని సమాచారం. పట్టభద్ర ఓటర్స్ లో పార్టీ పట్టు పెంచేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించింది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, విద్యావంతుల సంఘాల ప్రతినిధులతో సమావేశాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోందట. ఈ సమావేశాల్లో పట్టభద్రుల సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వ విధానాలపై చర్చ జరగనుంది. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ నమోదు కార్యక్రమాలు, బూత్ స్థాయి కమిటీల బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణను గులాబీ పార్టీ రూపొందిస్తోందట. ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగుల సమస్యలే టార్గెట్ గా ప్రభుత్వంపై సమర శంఖం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందట. మరోవైపు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని మరోసారి బరిలో నిలిపేందుకు పార్టీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందట. దీంతో రంగంలోకి దిగిన రాకేష్ రెడ్డి నిరుద్యోగులే టార్గెట్ గా వ్యూహ రచన చేస్తున్నారట. తెలంగాణలో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల ఆలస్యం, యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాన అజెండాగా తీసుకుని రేవంత్ సర్కార్ను ఎండకట్టాలని గులాబీ పార్టీ భావిస్తోందట. పట్టభద్రులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లేందుకు పార్టీ నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోందట. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియ ఆశించిన వేగంతో జరగడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, నియామక ఉత్తర్వుల జారీ లాంటి అంశాల్లో జాప్యం కారణంగా యువత తీవ్ర ఆందోళనకు గురవుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రత్యేకించి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న తరుణంలో వారి సమస్యలను ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోందట. నిరుద్యోగ భృతి, ఖాళీ పోస్టుల భర్తీ, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సమావేశాలు, నిరసనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించిందట. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న యువతకు న్యాయం జరగాలని నినాదంతో పట్టభద్రుల నియోజకవర్గంలో పోరాట కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తోందట. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఈ క్లాస్ రూమ్ పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి ఎలాగైనా పట్టభద్రుల స్థానంపై గులాబీ జెండా ఎగరవేయాలనే కృత నిశ్చయంతో ఆ పార్టీ పనిచేస్తోందట. ఈ ఎమ్మెల్సీ స్థానం నుండి గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోందట. దీనికోసం ఇప్పటి నుండే కసరత్తు షురూ చేసింది. దీంతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయాలు ఇప్పటి నుండే ఆసక్తికరంగా మారుతున్నాయి. సివిల్స్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఏఎస్ కొట్టిన వాళ్ళని చూసుంటారు.
కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే గుర్తింపు రావాలంటే చాలా చాలా కష్టమని చెప్తుంటారు. అయితే పాలిటిక్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ కొట్టిన ఎమ్మెల్యేగా ఆమె పేరు తెచ్చుకున్నారట. పార్టీలో సీనియారిటీ కంటే సిన్సియారిటీయే ముఖ్యమని ఆమె నిరూపించుకున్నారని చెప్తున్నారు. టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చాక ఎమ్మెల్యే కావడమే కాకుండా ఉన్నత చదువుల్లోకి చకచకా వెళ్లిపోయారట ఆ లేడీ లీడర్. పార్టీ పెద్దలు ఇప్పుడు ఆ మహిళా నేతను ఎగ్జాంపుల్గా తీసుకోవాలని మిగతా నేతలకు సైతం సూచిస్తున్నారట. మహానాడు వేదికగా దక్కిన గుర్తింపు ఆమెపై మరింత బాధ్యతని పెంచిందట. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ కూడా తనలాగే నిబద్ధతతో పార్టీ కోసం పనిచేయాలని ఆమె కోరుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆమెకు దక్కిన అరుదైన గుర్తింపు ఏంటి? ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్, ఎమ్మెల్యేగా గెలిచి పోలిట్ బ్యూరో దాకా ఎదిగి అన్ని విభాగాల్లో టాప్, మహానాడు పరీక్షలో ఫస్ట్ ర్యాంకర్. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెద్దారెడ్లదే రాజకీయ పెత్తనం అని చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందట. మహిళలు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ నేతలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ జాబితాలో ముందు వరుసలో నిలిచారు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. 2024 ఎన్నికలకి ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేశారు. నెల్లూరు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతి విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే భారీ మెజారిటీతో గెలిచిన ప్రశాంతిరెడ్డి తక్కువ కాలంలోనే టీడీపీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యేగా నిలిచారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలవటమే కాదు, ఆ పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన పోలిట్ బ్యూరోలో సభ్యురాలిగా ప్రశాంతి నియమితులయ్యారు. పార్టీలో కావాల్సింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. అందుకే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తక్కువ కాలంలోనే ఎక్కువ ఎత్తు ఎదిగారంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఇక ఈ మధ్య జరిగిన మహానాడు వేదికగా ప్రశాంతికి మరో గుర్తింపు దక్కిందట. ముందుగా మహానాడును 3 రోజుల పాటు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని అనుకున్నారు. అది కూడా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరు నియోజకవర్గంలో నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. 90% పైగా పనులు జరిగాయి. ప్రశాంతి దగ్గరుండి ఈ పనులన్నింటినీ పర్యవేక్షించారు. వాటిని తన భుజాన వేసుకుని దాదాపుగా పూర్తి చేశారు. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న ఇంధన సంక్షోభం కారణంగా పొదుపు చర్యలను పాటిస్తూ హైబ్రిడ్ మోడల్లో మహానాడును నిర్వహించారు. ఇక కోవూరు నియోజకవర్గంలో జరగాల్సిన మహానాడు రద్దు కావడంతో హైబ్రిడ్ పద్ధతిలో జరిగిన కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో దిగ్విజయంగా పూర్తి చేశారు ప్రశాంతిరెడ్డి. కోవూరులోని 11 క్లస్టర్లలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలకు చక్కటి సదుపాయాలు కల్పించారు. అలానే మహానాడు కార్యక్రమానికి పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూశారు. ఇలా మహానాడు నిర్వహణకి సంబంధించి అనేక విభాగాల్లో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి టాప్ ర్యాంక్ దక్కించుకున్నారు. మహానాడు ఏర్పాట్లపై ప్రశాంతిని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రశంసించారు. దీంతో పార్టీ లీడర్లు, క్యాడర్ కు ఆమె రోల్ మోడల్ గా నిలిచారని చెబుతారు. పార్టీ పెద్దల ప్రశంసలు తనపై మరింత బాధ్యతను పెంచాయని కార్యకర్తలకు ప్రశాంతిరెడ్డి చెప్తున్నారు. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు, అలానే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే విషయంలో మరింత బాధ్యత పెరిగింది అంటున్నారు ప్రశాంతి. పార్టీ పరంగా కార్యకర్తల సంక్షేమంతో పాటు ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తానన్నారు. తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటానని ప్రశాంతి చెబుతున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరవుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన పార్లమెంటు పరిధిలో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో ఆయన కూడా కోవూరుపై ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. కోవూరు నియోజకవర్గంలో మహానాడు జరగకపోయినా వర్చువల్ గా జరిగిన మహానాడును కోవూరులో ఓ రేంజ్ లో నిర్వహించినందుకు వేమిరెడ్డి దంపతులపై పార్టీ పెద్దల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది టీడీపీలో వారి ప్రతిష్టని మరింత పెంచిందట.